గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి? అవి క్యాన్సర్గా మారతాయా? గర్భసంచిలో గడ్డలు ఎందుకు ఏర్పడతాయి? చాలామంది దీని గురించి భయపడుతుంటారు. వాటి గురించి పూర్తిగా తెలుసుకుంటే ఎలాంటి సమస్యనైనా నయం చేసుకోవచ్చు. గర్భసంచిలో ఎక్కువగా కనిపించే గడ్డలను ఫైబ్రాయిడ్స్ అంటారు. హార్మోన్ల అసమతుల్యత, ముఖ్యంగా ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి ఏర్పడతాయి. కొంతమందిలో జన్యుపరమైన కారణాలు, ఆలస్యంగా పెళ్లి, ఆలస్యంగా గర్భం దాల్చడం కూడా కారణాలు కావచ్చు. ఈ గడ్డల వల్ల అధిక రక్తస్రావం, నొప్పి, పీరియడ్స్ అసమయం, గర్భం రావడంలో ఇబ్బందులు కనిపించవచ్చు. ఇప్పుడు ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ గడ్డలు క్యాన్సర్గా మారతాయా? భయపడాల్సిన అవసరం లేదు. 99% గర్భసంచి గడ్డలు క్యాన్సర్ కావు. చాలా అరుదుగా మాత్రమే క్యాన్సర్ ప్రమాదం ఉంటుంది. కానీ గడ్డ పరిమాణం వేగంగా పెరుగుతుంటే, మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం ఉంటే తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. సమయానికి పరీక్షలు చేస్తే సమస్యను సులభంగా నియంత్రించవచ్చు.